చేసి ఈరోజు మనం ఒక గ్యాంగ్ గా ఆపరేట్ చేస్తున్నారు, చాలా స్టెప్స్ కమిట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మనం ఒక టీం పెట్టి ఈరోజు ట్రాక్ చేసాము. ఒక 5 అక్యూజ్డ్ అరెస్ట్ చేసాము. పబతి గణేష్, శ్రీపతి మంజునాథ్, జింకల భాష, మొడ్డల్ల ఒబులేష్ అండ్ కాయల శివాని. వీళ్ళు పట్టుకున్న తర్వాత ఫిబ్రవరిలో ఒక 2 మోటార్స్, తర్వాత లాస్ట్ అక్టోబర్లో 2 మోటార్స్ ఇక్కడే ఈ ప్రొద్దుటూరు రూరల్లోనే దొంగ చేశారు అనేది మనకు తెలిసింది. ఇవి ఆల్ 5 మోటార్స్ మనం రికవర్ చేసాము. ఈ మోటార్ దొంగతనం చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసిన ఆటో కూడా మనం పట్టుకున్నాము. తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ చిన్న చిన్న స్టెప్స్ వీళ్ళు ఏం చేశారని కూడా ట్రాక్ చేస్తున్నాము దీంట్లో. అండ్ ఐ వాంట్ టు కన్వే టు ప్రొద్దుటూరు రూరల్ ప్రజలు ఏమంటే, మనకు ఈ చిన్న చిన్న స్టెప్స్ కూడా మనం సీరియస్ గా చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు చిన్న చిన్న దొంగతనం మీద మనం యాక్షన్ తీసుకోకపోతే రేపు పెద్ద పెద్ద దొంగతనం జరుగుతుంది. సో దీనికోసం మనం చిన్న స్టెప్స్ ఇట్లా ఇప్పుడు రీసెంట్ గా మనం క్యాటిల్ థెఫ్ట్, ర్యామ్ థెఫ్ట్ మీద మనం యాక్షన్ తీసుకున్నాము. దాంట్లో కూడా మల్టిపుల్ క్రైమ్ చేస్తున్న వాళ్ళు ఒక 3 పేరు పట్టుకుని అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ నుంచి మెటీరియల్ కూడా రికవర్ చేస్తున్నాము. ఇంకా 2-3 పేరు మనం సర్చ్ చేస్తున్నాము సేమ్ గ్యాంగ్ లో. సో ఇట్లా ఆర్గనైజ్ థెఫ్ట్ బట్ చిన్న వాల్యూలో జరుగుతున్నాయి. సో జనరలీ అది అంత ఫోకస్ ప్రెస్ లోనా లేదా పెద్ద సర్కిల్స్ లో అది ఇట్ ఇస్ నాట్ కమింగ్ అవుట్. సో దాని మీద కూడా మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. సో సూన్ ఇంకా అన్రిసాల్వ్డ్ అన్డిటెక్టెడ్ క్రైమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న క్రైమ్స్, దాని మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాము. హోప్ఫుల్లీ విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. ఇంకొక పెద్ద పాయింట్ ఏమంటే, అది వాల్యూలో చిన్నదిగా ఉండవచ్చు, బట్ రైతులకు ఒక్కొక్క మోటార్ వాల్యూ చాలా పెద్ద దీనిగా ఉంటుంది. ఒక్కొక్క మోటార్ ఆల్మోస్ట్ 30,000 వస్తుంది కదా. సో 30,000 మాత్రం కాదు, అవి ఆ టైంలో క్రాప్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆ టైంలో మోటార్ లేకపోతే ఎంటైర్ క్రాప్ సీజన్ డ్యామేజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన రూరల్ టీమ్ కంప్రైజింగ్ ఆఫ్ సిఐ నాగభూషణం గారు, ఎస్ఐ రాజు గారు, ఎస్ఐ శ్రీకాంత్ గారు అండ్ అదర్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ మంచి పని చేసి ఈ గ్యాంగ్ పట్టుకున్నాము. సో విల్ కీప్ our eyes open for small thefts like this and small but crucial thefts like this in the rural area. Thank you. ఇంకా సో ఇప్పుడు వీళ్ళు నుంచి ఇట్లా ఇప్పుడు 5 మోటార్స్ మాత్రం మనం రికవర్ చేసాము, ఒప్పుకున్నారు అండ్ వెరిఫై కూడా చేసాము. సమ్ టైమ్స్ ఈ ప్రాబ్లం ఏమంటే, ఇప్పుడు రూరల్ రాజపాలెంలో ఇట్లా థెఫ్ట్స్ రైతులు మన నోటీస్ కు రారు, సమ్ టైమ్స్ తీసుకువస్తారు. అప్పుడు మనం కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు మేలో మనకు నోటీస్ లో వచ్చింది, ఫైల్ చేసాము. అక్టోబర్ 2025 ఎఫ్ఐఆర్ రావట్లేదు, ఇప్పుడు మనకు తెలిసింది. సో ఇప్పుడు మనం అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేసి పెట్టాము. సో చిన్న చిన్న దొంగతనం కూడా మన నోటీస్కి తీసుకువస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ టైంలో మే నాట్ హ్యావ్ సమ్ క్లూస్, బట్ ఫ్యూచర్ లో ఈ గ్యాంగ్ యాక్టివిటీ చూసి మనం రికవర్ చేయవచ్చు. రికవర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ బేసిస్ లో మనం రిటర్న్ చేయవచ్చు ప్రాపర్టీ. సేల్ చేశారు, బట్ అక్కడ నుంచి మనం రికవర్ చేస్తాము. టోటలీ అరౌండ్ 1,55,000 అండ్ ఈ 5 మోటార్స్ కలిసి వాల్యూ వాజ్ అరౌండ్ 1,50,000. ఆల్ 5 మోటార్స్ మనం రికవర్ చేసాము, అలాంగ్ విత్ ద ఆటో దట్ వాజ్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద స్టోలెన్ మోటార్స్ చేస్తున్నాము. ఈ రోజు నైట్ ఇప్పుడు చెన్నమరాజుపల్లిలో. సో యూఆర్ ఆల్ ఇన్వైటెడ్, అందరూ రండి. అండ్ కళా జాగృత ప్రోగ్రామ్ తర్వాత ఒక పల్లె మిత్ర ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.